హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయితీ స్టూడియోస్ ఇన్ఫో. ఈరోజు అయితే మనం బిగ్ బాస్కి సంబంధించింది అంటే లైక్ బిగ్ బాస్ డే 1 ఉంటుంది కదా, ఎపిసోడ్ 2కి సంబంధించిన రివ్యూ అయితే చేద్దాం. లైక్ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. కానీ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే లైక్ ఒక నాకు ఇష్టమైన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు అలా కాకుండా ఈ రోజు అంటే లైక్ ముందు ప్రీవియస్గా వాళ్ళు బయట ఎలా ఉన్నారు, వాళ్ళ ఫేమ్ ఏంటి అవన్నీ కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఎలా ఆడుతున్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు అన్న దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అంటే లైక్ ఈ రోజు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందా, కొంచెం ఓవర్గా అయిందా, అదంతా కూడా మనం మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ మనకి 12:40కి లోబో అయితే గొరక పెట్టినట్టు తెలుస్తుంది కదా, లైక్ ప్రోమో అయితే చూపించారు. కానీ ప్రోమోకి మించి అయితే నాకు అక్కడ ఎపిసోడ్లో ఏమీ కనిపించలేదు, నాకనే కదా ఎవరికి కనిపించలేదు అనుకోండి. అంటే లైక్ ప్రోమోలో ఉన్నదే చూపించారు. అంటే లైక్ అదర్గా లైక్ ఎంటర్టైన్మెంట్గా కానీ లైక్ వాడిని లోబో గారిని లేపడం కానీ ఏం లేదు. అదైతే నాకు కొంచెం మిస్ అయింది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హమీద, శ్వేతవమ్మ అండ్ జశ్వంత్ వచ్చేసి చిన్న డిస్కషన్ అయితే జరిగింది. హమీద క్యాట్ మియం కాకుండా మా అంటదని చెప్పేసి. యాక్చువల్గా చిన్న డిస్కషన్ అనుకున్నారేమో, కానీ చిన్న డిస్కషన్ మొత్తం ఎపిసోడ్ అంతా అదే లాగ్ అయింది. అంటే లైక్ మొత్తం ఎపిసోడ్ మొత్తం కూడా దాని గురించి లైక్ నామినేషన్స్కి ఏంటి అదే అందరికీ కూడా రీజన్ అయ్యిందనమాట. జశ్వంత్ వచ్చేసి అన్నాడు కదా లైక్ మీ కుక్క వచ్చేసి డాడీ అంటారా అని చెప్పేసి. సో అది అప్పుడు కొంచెం జోవియల్గా తీసుకున్నా సార్, తర్వాత కొంచెం అది సీరియస్ అయిందనమాట. సమ్ ప్రామిసెస్ ఏవో జరిగాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సిరి అండ్ జెస్సీ వచ్చేసి కొంచెం యాక్టివ్గా ఉన్నారు ఆ మార్నింగ్ అనిపించింది. ఎందుకంటే లైక్ దొంగతనం చేశారు. ఆ హమీద్ అవి ఏంటో సమ్ ఆర్నమెంట్స్ ఆర్ జ్యువెలరీ లెన్సెస్ అండ్ ఇయర్ రింగ్స్ ఏదో వచ్చేసి దాహేశారనమాట దొంగతనం చేసినట్టు. సీన్ బాగా అనిపించింది నాకు, బాగా ఎంటర్టైన్ అయ్యాయి. లైక్ కొంచెం జోష్ అయితే వచ్చింది, లైక్ బాగా యాక్టివ్గా ఉన్నారని అనిపించింది. బట్ ఏంటి అంటే లైక్ తిరిగి మనకి హమీదయ్య సీన్ క్రియేట్ చేసింది. అంటే దొంగతనం చేసినట్టు చేసింది, నిజంగానే చేయడం అయితే తను కావాలని చేసిందో మరి తను నార్మల్గా అలా అనుకుని చేసిందో తెలియదు. కానీ నాకైతే కొంచెం ఓవర్గా అనిపించింది. జనరల్గా తీసుకుని ఇక్కడ ఉన్నాయని చెప్తే సరిపోతుందేమో అనిపించింది. బట్ ఓకే, అది కూడా బాగానే ఉంది. అండ్ రవి అయితే కనిపెట్టేశాడు జెస్సీ, నేను నువ్వే కదా తీసేసావు, నువ్వే ఆ దొంగవే అని చెప్పేసి. లైక్ సిరి అయితే రివీల్ చేసేసి నేను జశ్వంతే కలిపి చేసాము అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ జశ్వంత్ వచ్చి అడుగుతున్నాడు కదా బిగ్ బాస్ నేను మాత్రం జైల్లో పెట్టకండి అని చెప్పేసి. అంత ఇన్నోసెన్స్ అయితే ఎలా అండి చెప్పండి. ఇన్నోసెన్స్ అంత ఉంటే మాత్రం తొక్కి పడేస్తారు నిజంగా. నటరాజ్ మాస్టర్ చెప్పారు నామినేషన్స్ అప్పుడు. సాంగ్ అయితే ప్లే చేశారు కదా మార్నింగ్, అందరూ డాన్సెస్ మంచి హుషారుగా వేశారు. నాకు ఈరోజు అనిపించింది ఏంటంటే లైక్ నిన్న మిస్ అయ్యాను నేను షన్ను యాక్టివ్గా ఉండడం, బట్ ఈరోజు యాక్టివ్గా ఉన్నాడు, అందరితో ఇంటరాక్ట్ అయ్యాడని అయితే అనిపించింది. బట్ ఏంటి అందులో ఎవరు అంత యాక్టివ్గా అనిపించలేదంటే మానస్ బాగా అనిపించింది, లైక్ అందరితో లైక్ ఇంటరాక్ట్ అవ్వలేకపోయాడు అని చెప్పేసి. అండ్ సాంగ్ అయితే అందరూ బాగా చేశారు. బట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో మన లోబోను శ్వేతవర్మ జారి పడిపోయారని అయితే నాకే అనిపించింది. అందరూ కూడా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ అలానే ఇచ్చారు, బట్ బాగా కవర్ చేసుకున్నారు ఇద్దరు కూడా. అండ్ అప్పుడు బిగ్ బాస్ వచ్చేసి మనకి ఈ నామినేషన్స్ గురించి రివీల్ చేశారనమాట. లైక్ నామినేషన్స్ ఓపెన్ నామినేషన్స్ ఉంటాయి అని చెప్పేసి ఏదో పెద్ద చెత్త కుప్ప కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ కూడా బాగా అనిపించింది, వాళ్ళు వెయ్యడం ఏంటి అవన్నీ కూడా. నాకు ఫస్ట్ ఈ చెత్త కుప్ప ఏంటి, ఆ బ్యాగ్స్ ఏంటి అని అనిపించింది, కానీ బాగా అనిపించింది. వాళ్ళు ఆడే విధానం ఏంటి, వేసే విధానం కూడా మనకి అది కూడా లైక్ కొంచెం సాటిస్ఫైడ్గా అనిపిస్తాయి కదా, అనిపించింది అనమాట. అలాగా ఎవరితో స్టార్ట్ అయ్యింది అంటే మనకి శ్రీరామ్ చంద్ర ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ అనమాట. ఫస్ట్ ఆయన చేశారు, నామినేషన్స్ ఆయన ద్వారా స్టార్ట్ అయ్యాయి. ఆయన వచ్చేసి జెస్సీని అండ్ మానస్ని నామినేట్ చేశారు. జెస్సీని ఎందుకు చేశారు అంటే లైక్ జెస్సీని మానస్ని కూడా ఎందుకు చేశారంటే ఎక్కువ మాట్లాడలేకపోయాను, అంటే వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేకపోయాను. వాళ్ళు నాతో కలవలేదు, నేను వాళ్ళతో కలవలేదు. సో నాకు వాళ్ళు ఎక్కువ అనిపించలేదు కాబట్టి నేను వాళ్ళిద్దరిని నామినేట్ చేశాను అనిపించింది. ఇదైతే రీజన్ కరెక్ట్గానే అనిపించింది నాకు కూడా. అండ్ నెక్స్ట్ సరి వచ్చేసి కాజల్ని రవిని నామినేట్ చేసింది. చాలా సిల్లీగా అనిపించే విషయం ఏంటంటే వాళ్ళిద్దరు స్ట్రాంగ్ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అనిపిస్తుంది. ఆయన చెప్పింది కదా వాళ్ళిద్దరు స్ట్రాంగ్ అన్నప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు ఎలిమినేట్ చేస్తారు ఎవరైనా చెప్పేసి. వాళ్ళిద్దరికి ఓటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఆబ్వియస్గా, వాళ్ళిద్దరిని లైక్ నామినేట్ చేస్తే నాకు చాలా సిల్లీ రీజన్ అండ్ స్ట్రాటజిక్గా ప్లే చేస్తున్నాను అని చెప్పుకుంటుంది. నెక్స్ట్ శ్వేతవర్మ వచ్చేసి హమీద అండ్ నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేసింది. అండ్ హమీదని ఎందుకు నామినేట్ చేస్తుందో నాకైతే అసలు అర్థం కాలేదు. తనే చెప్తుంది నేనే కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నాను, నేనే కొంచెం ఓవర్గా అయ్యానేమో అని అనిపించింది, నువ్వు సిల్లీగానే తీసుకున్నావు బట్ అని చెప్పేసింది తనే. బట్ కానీ తన్నే నామినేట్ చేసింది. నాకు రీజన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, అసలు అర్థం కూడా కాలే చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేసింది, ఎందుకంటే ఎక్కువ ఇంటరాక్షన్ లేదు, కొంచెం మాస్టర్ అంటే కొంచెం
మాట్లాడాలని కొంచెం భయంగా ఉంది అని చెప్పేసి ఆ విధంగా చెప్పింది. ఓకే, నటరాజ్ మాస్టర్ది అయితే కొంచెం ఇంటరాక్షన్ లేదు కాబట్టి నేను నామినేట్ చేశానని చెప్పింది. ఓకే ఫైన్. నెక్స్ట్ విశ్వ వచ్చేసి ఇక్కడ అనమాట. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం లైట్గా మసాలా ఏం లేకుండా నామినేట్ చేసి పాడేశారు. మిగిలిన ఇప్పుడు ఈ విశ్వ దగ్గర నుంచి అయితే కొంచెం మసాలా అయితే కనిపించింది నాకు. విశ్వ వచ్చేసి జెస్సీని అండ్ మానస్ని నామినేట్ చేశారు. అయితే జెస్సీని ఎందుకు నామినేట్ చేశారు అంటే లైక్ మార్నింగ్ చెప్పాను కదా, క్యాట్ మియామ్ అది సమ్ వాళ్ళకి ఏదో కన్వర్జేషన్స్ అయ్యాయి. సో అది సమ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంచెం చేసి అగ్రెసివ్ అవ్వడం, అంటే లైక్ కోప్పడడం, చిన్న చిన్న వాటికే ఫస్ట్ డే అట్లా కోప్పడడం వచ్చేసి విశ్వకి నచ్చలేదు. సో నామినేటెడ్ రీజన్ బాగానే అనిపించింది నాకు. నెక్స్ట్ మానస్ని ఎందుకు నామినేట్ చేశారు అంటే తను ట్రై చేశారంట మానస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, బట్ మానస్ అవ్వలేకపోయాడు అని చెప్పేసి మానస్ని నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ యానీ మాస్టర్ వచ్చేసి సిరిని జెస్సీని నామినేట్ చేశారు. జెస్సీ అయితే ఓకే, అందరికీ కొంచెం తను కోపపడుతున్నాడు, కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు, లైక్ కోపం ఏంటి ఏదైనా కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు అని అనిపించింది కాబట్టి జశ్వంత్ని అయితే నామినేట్ చేశారు. అండ్ సిరిని ఎందుకు నామినేట్ చేశారు నాకు అస్సలు అర్థం కాలేదు. తను కూడా అదే రీజన్ చెప్తున్నారు అనమాట, తను నాకు స్ట్రాంగ్ అనిపించింది అందుకే నేను నామినేట్ చేశాను అని చెప్తున్నారు. స్ట్రాంగ్ అనిపించినప్పుడు నామినేట్ చేయడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు నామినేట్ చేస్తారు? వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి. అంత స్ట్రాంగ్ కంటెండెన్స్ని ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? అండ్ నెక్స్ట్ జెస్సీ వచ్చేసి విశ్వాని అండ్ హమీదాని మనం చూసుకున్నట్టయితే నామినేట్ చేశారు. విశ్వాని ఎందుకు నామినేట్ చేశారంటే అదే సేమ్ డైరెక్ట్గానే చెప్పేశారు, విశ్వ నన్ను నామినేట్ చేశారు కాబట్టి నేను కూడా విశ్వాన్ని నామినేట్ చేశాను అని చెప్పేసి. కొంచెం సిలీ అనిపిస్తుంది కదా, బట్ చాలామంది అలానే చేశారు. ఇలా చేసేవాళ్ళు ఏంటి అనిపిస్తుంది అంటే లైక్ ఫస్టే వాళ్ళు ఛాన్స్ వస్తే ఎవరు నామినేట్ చేస్తారబ్బా అని అనిపిస్తుంది, అవునా కదా? అలా చూసుకుంటే శ్రీరామ్ మరి ఎవరిని పడితే వాళ్ళని ఏదో రీజన్ చెప్పేశాడు అంతే, బాగానే చెప్పారు అనుకోండి. అండ్ ఇప్పుడు మనకి జెస్సీ వచ్చేసి విశ్వాని అండ్ హమీదని కూడా నువ్వు నాకు ప్రామిస్ చేసావు బట్ నువ్వు ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోయావు, నాకు కొంచెం అదే వేరేగా అనిపించింది, సో నేను నామినేట్ చేస్తున్నానని చెప్పేశారు అంతే. అండ్ నెక్స్ట్ రవి వచ్చేసి నటరాజ్ మాస్టర్ని మానస్ని మనం నామినేట్ చేశారు. బట్ నటరాజ్ మాస్టర్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ బయట చాలా చాలా క్లోజ్ అంట. బట్ ఈవెన్తో అక్కడ నటరాజ్ మాస్టర్ని ఎందుకు నామినేట్ చేశారు అంటే నాకు బయట ఉన్న ఫీలింగ్ నాకు రావట్లేదు, కొంచెం హుందాగా ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఎక్కువ మింగి రావలేకపోతున్నాను, సో మిమ్మల్ని నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు రవి అయితే నటరాజ్ మాస్టర్ని. అందుకని చెప్పారు. ఓకే బాగానే ఉంది రీజన్, నాకు కూడా కొంచెం బాగానే అనిపించింది. నెక్స్ట్ మానసి సేమ్ అనమాట, ఏంటి అంటే లైక్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ ఉమాదేవి గారు కూడా నాకు అస్సలు నచ్చలేదు, నామినేషన్ చెప్పిన రీజన్ అయితే అసలు నచ్చలేదు. కాజల్ని అండ్ జెస్సీని నామినేట్ చేశాను అని చెప్పారు. కాజల్ని ఎందుకు అందరూ నామినేట్ చేస్తున్నారు అంటే లైక్ ఏమైనా గొడవ అయింది, కొంచెం ఏమైనా ఎమోషనల్ అవుతుంది, అలాంటివి ఏమైనా రీజన్స్ ఉంటే కొంచెం బాగుంటుందేమో, అక్కడ ఏమైనా సీన్ జరిగింది అని చెప్పి నామినేట్ చేస్తే వేరేగా ఉంటుంది. కానీ బయట తను ఆల్రెడీ బిగ్ బాస్ గురించి అంతా తెలిసేసుకుంది, తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ స్ట్రాంగ్ క్యాండిడేట్, ఎవరు ప్రిపేర్ అవ్వకుండా వస్తారండి అసలు చెప్పండి? బిగ్ బాస్కి వచ్చిన ప్రతి క్యాండిడేట్ కూడా వెల్ ప్రిపేర్డ్, అన్ని స్ట్రాటజీస్ గురించి మ్యాక్సిమం తెలుసుకుని వస్తారు అంతే కదా, లైక్ ఎవరు తెలియకుండా రారు కదా. తనైతే కొంచెం లైక్ ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు, కానీ మిగిలిన వాళ్ళంతా కూడా మ్యాక్సిమం ఎవరు ప్రిపేర్ అవ్వకుండా రారు. రీజన్ నాకు నచ్చలేదు అసలు. కాజల్ని అందరూ కూడా ఆ రీజన్ చెప్పి స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పేసి చేయడం నాకు నచ్చలేదు. అండ్ జెస్సీ వచ్చేసి కొంచెం కోపడడం ఇదంతా అవ్వడం వల్ల ఆవిడ కూడా జశ్వంత్ని నామినేట్ చేశారు. నెక్స్ట్ హమీదా వచ్చేసి లహరి అండ్ జశ్వంత్ని. లహరిని ఎందుకు నామినేట్ చేశారు అంటే తను యాటిట్యూడ్గా అనిపిస్తుంది, కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, తను నాతో మాట్లాడుతున్నట్టు, తను నాకు సరిగ్గా ఆన్సర్ చేస్తున్నట్టు అని అనిపించలేదు అని చెప్పేసి లహరిని నామినేట్ చేశానని చెప్పారు. ఓకే ఫైన్, బాగానే ఉంది రీజన్ కూడా, కానీ అక్కడ ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చు, బట్ రీజన్ అయితే ఆ సెట్లోనే ఉంది కాబట్టి ఓకే ఫైన్. నెక్స్ట్ జశ్వంత్ని ఎందుకు నామినేట్ చేశారు అంటే అది కూడా సేమ్ రీజన్ అనమాట. ఎక్కువ చెప్పాలంటే వాళ్ళకే కదా గొడవ అయింది, సో అది తను అలా రియాక్ట్ అవ్వడం తినకు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి షన్ను అనమాట, షణ్ముఖ్ జశ్వంత్. ఆయన వచ్చేసి ఎవరిని నామినేట్ చేశారు అంటే విజయ్, సన్నీ అండ్ లోబో. నాకైతే లైక్ షన్నుకు సంబంధించిన యూట్యూబ్ ఉంది కదా, ఆయన వెబ్ సిరీస్ కానివ్వండి, కవర్ సాంగ్స్ కానివ్వండి, ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతూ ఉంటాను అనమాట. అలా వీడియో వచ్చిందంటే ఇలా చూడాల్సిందే అన్నట్టుగా ఉండేదాన్ని. బట్ ది థింగ్ ఈస్ ఏంటో నాకు గేమ్కి వచ్చినాక నాకు షన్ను మీద ఒపీనియన్ మారిపోతుందేమో అనిపిస్తుంది. బట్ గేమే కాబట్టి ఇక్కడైతే నేను అట్లా ఏముండదు. షన్ను వచ్చేసి
విజయ్ సన్నీని నామినేట్ చేశారు. ఎందుకంటే లైక్ గేమ్ అనేది నాకు చెప్పకూడదు, టాస్క్ అనేది నాకు తెలీదా చెయ్యాలి అని చెప్పేసి ఎవరి గేమ్ ఆబ్వియస్గా ఒకరికి ఒకరు చెప్పకూడదు అనే మెంటాలిటీ చాలా మందికి ఉంటుంది. బట్ నాకు కొంచెం నచ్చలేదు అనమాట ఆయన చెప్పిన విధానం ఏంటి, అలా చెప్పకూడదేమో అనిపించింది. ఎందుకంటే తనకు తెలియదు కదా తనకి ఏమనుకుంటున్నారని. ఒక ఫ్రెండ్లీగా గేమ్ ఆడాలి అని చెప్పారు, ఎలా ఆడాలి అనేది చెప్పలేదు కదా జస్ట్. బట్ షన్నుకి ఇంట్రెస్ట్ లేదు, లైక్ సింగిల్ బెడ్, నాకు డబుల్ బెడ్ అయినా డబల్ షేరింగ్ అయినా ఓకే, సో నాకు అంత వేస్ట్ చేసుకోవడం ఎనర్జీ ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడారు. అంటే నేను ఎక్కువ లోబో విషయంకి వస్తే, లోబో ఎందుకు నామినేట్ చేశారంటే చాలా క్లోజ్. ఆబ్వియస్గా షన్నుని చూసుకుంటే మనం లోబోతోనే ఎక్కువ ఇంటరాక్ట్ అయినట్టు, తనతోనే ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి అక్కడ లోబోని నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే లైక్ ఎక్కువ ఇంటరాక్ట్ చేస్తారు నన్ను. ఆబ్వియస్గా మనం కలిసి ఉన్నాము అంటే కొంచెం ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాము, కొంచెం వేరే వాళ్ళు తెలియని వాళ్ళైతే అడిగి ఏమైంది ఏంటి అని ప్రతిదీ అడగం కదా. లైక్ లోబో అడుగు ఉంటాడు, అందులో లోబో కొంచెం లైక్ హైపర్ యాక్టివ్ కాబట్టి అడిగే ఉంటాడు అన్నీ కూడా. అందుకని లోబోని నామినేట్ చేశారు. బట్ నాకు ఇంకెవరు దొరకలేదేమో షన్నుకి అని అనిపించింది. సో అంతే. నాకు షన్ను నామినేట్ చేసిన పర్సన్స్ కూడా నాకు అసలు నచ్చలేదు. అంటే లైక్ కరెక్ట్ కాదేమో అనిపించింది. బట్ తన ఒపీనియన్ తంది. నెక్స్ట్ విజయ్ సన్నీ వచ్చేసి షన్నుని నామినేట్ చేశారు సేమ్ రీజన్తో అనమాట. లైక్ తను కానీ లైక్ విజయ్ సన్నీ అయితే మాత్రం చాలా పొలైట్గా, చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినట్టు నాకు బాగా అనిపించింది. నాకు ఈ ఎపిసోడ్లో అయితే మాత్రం నాకు సన్నీ మీద కొంచెం మంచి ఒపీనియన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా మెచ్యూర్డ్గా అనిపించినట్టు, చాలా బాగా రియాక్ట్ అవుతున్నట్టు, కరెక్ట్గా ఏ సిచ్యువేషన్ తగ్గట్టు దానికి కరెక్ట్గా ఇదవుతున్నట్టుగా అనిపించింది. సన్నీ వచ్చేసి షన్నుని అంటే షణ్ముఖ్ని అండ్ సరయుని మనం చూసుకుంటే నామినేట్ చేశారు. షన్ను వచ్చేసి కొంచెం ఆ గొడవకు సంబంధించింది, అంటే లైక్ సారీ చెప్పారు. బట్ తను ఏమనుకుంటున్నారు అని చెప్పేసి నాకు తెలియదు. బట్ నేను ఇంకెప్పుడైతే చెప్పను అని చెప్పారు. ఆబ్వియస్గా ఇంకెప్పుడు చెప్పారు కదా, ఒకసారి మొహం మీద అనేసినాక కరెక్ట్గా చెప్పారు రీజన్ అని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ సరయుని ఎందుకు నామినేట్ చేశారు అంటే సరియు కొంచెం బోల్డ్ అని తెలుసు, లైక్ కొంచెం ఆ బోల్డ్గా మాట్లాడుతుంది. అండ్ తనని విజయ్ సన్నీని నువ్వు అన్న రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం నచ్చలేదు. బట్ సరయుకి ఒకసారి చెప్పండు, బట్ తను రిపీటెడ్గా మళ్ళీ అలాగే అనడం వల్ల తనకి నచ్చలేదు. సో కొంచెం ఉంటే బెస్ట్ అని చెప్పేసి, లిమిట్లో ఉంటే బెస్ట్ అన్నట్టుగా సరయుని నామినేట్ చేశారు. బట్ సరియు అక్కడ కొంచెం నాకు కరెక్ట్గా తీసుకోలేదేమో అని అనిపించింది. తను చెప్పిన విధానాన్ని తను ఓకే ఫైన్ అన్నట్టుగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక సింగ్ వచ్చేసి షణ్ముఖ్ జశ్వంత్ అండ్ హమీద్ అని నామినేట్ చేసింది. షణ్ముఖ్ని ఎందుకు నామినేట్ చేసిందంటే లైక్ ఫస్ట్ నుంచి కొంచెం సైలెంట్గా ఉన్నాడు, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు, కొంచెం యాక్టివ్గా ఉంటే బెస్ట్ అన్నట్టుగా షన్నుని అయితే నామినేట్ చేసింది. అండ్ హమీద్ అని ఎందుకు నామినేట్ చేసిందంటే లైక్ ఇక్కడ నాకు ప్రియాంక సింగ్ బాగా నచ్చింది అనమాట. తను ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో కానీ అవన్నీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే హమీద అక్కడ కొంచెం ఎమోషనల్ అయ్యింది. ఎమోషనల్ అవ్వడంతో అలా ఎమోషనల్ అవ్వతే కష్టము, నేను నిన్ను స్ట్రాంగ్ చేయడం కోసం ఇక్కడ నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడింది. అక్కడే అర్థమవుతుంది కదా ఆబ్వియస్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇంకొకరికి చెప్తాం, ఇంకొకరిని స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి. సో అది కూడా నాకు బాగా నచ్చింది. షన్నుని అండ్ హమీద్ అని మనం చూసుకుంటే ప్రియాంక సింగ్ నామినేట్ చేసింది, ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ వచ్చేసి రవిని నామినేట్ చేశాడు. ఎందుకంటే నేను ఇలానే ఉంటాను, నేను ఆబ్వియస్గా ఇలాగే కనిపిస్తాను, బట్ నాకేమీ వేరే ఫీలింగ్ లేదు. బట్ హోమ్ సిక్ ఉంటుంది కదా, ఎందుకంటే ఆయన కొంచెం ఎమోషనల్గా వచ్చారు. సో దానికి సంబంధించి నేను మ్యాక్సిమం ఉండడానికే ట్రై చేస్తాను, బట్ కొంచెం లైట్ టైం అయితే పడుతుంది అని చెప్పేసి రవి చెప్పిన విధానం నచ్చక తిరిగి రవిని నామినేట్ చేశారు. అండ్ జెస్సీని కూడా నామినేట్ చేశారు. ఇక్కడ నటరాజ్ మాస్టర్ నాకు ఇక్కడ కూడా నచ్చారు, బట్ జెస్సీ కొంచెం ఓవర్ ఎమోషనల్గా అయినట్టుగా అనిపించింది. బికాస్ చిన్నోడా నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదేమో అనిపించింది, లైక్ నువ్వు ఇక్కడ మింగిల్ అవ్వలేకపోతున్నావు, నీకు ఇది కరెక్ట్ ప్లేస్ కాదేమో అని అనిపించింది. ఎందుకంటే ఇలా ఉంటే అందరూ తొక్కేస్తారు నిన్ను అనిపించింది. నాకు కూడా నిజంగా అదే అనిపించింది. ఆ నటరాజ్ మాస్టర్ చెప్పక ముందే నాకు నిజంగా అలానే అనిపించింది. ఎందుకంటే అలా ఉంటే కష్టం అనమాట. ఎంతో తెలుగుగా ఉన్న వాళ్ళనే కొంచెం తొక్కడానికి ట్రై చేస్తారు. తొక్కడానికి ఇన్ ద సెన్స్ అలా ఆ ఇంటెన్షన్తో చేయకపోవచ్చు, బట్ అంతే అవుతుంది అలాగా. బట్ అప్పుడు కొంచెం జశ్వంత్ వచ్చేసి కొంచెం ఎమోషనల్గా ఈ కిస్ ఇచ్చి నటరాజ్ మాస్టర్కి అట్లా అయ్యింది. జెస్సీ కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది, ఆ ప్లేస్ కరెక్ట్ కాదేమో, ఆ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదేమో అని అందరికీ అనిపిస్తుంది. ఆర్టిస్ట్ ప్రియా గారు ఉన్నారు కదా, ఆవిడ వచ్చేసి సిరిని అండ్ ఆర్జే కాజల్ని నామినేట్ చేశారు. సిరి నామినేట్ చేసిన రీజన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లైక్ సేమ్ బెడ్, ఇద్దరు కూడా ఒకటే షేరింగ్ బెడ్ని తీసుకున్నారు, బట్ తనతో ఎక్కువ మింగిల్ అవ్వలేకపోతున్నాను. అంటే లైక్ ఎక్కువ
కలవలేకపోతున్నాను, కలిసినట్టుగా మాట్లాడలేకపోతుంది. తను నాకు రెస్పెక్ట్ ఇస్తుంది, పెద్దదానిలా చూస్తుంది. ఆబ్వియస్గా మనల్ని వాళ్ళు ఎవరైనా ఆంటీ వచ్చని పిలిచినా, లేకపోతే మనం పెద్దగా మనం కలిసి ఉండాలనుకున్నప్పుడు వాళ్ళు మనల్ని కలుస్తున్నట్టుగా అనిపించకపోతే నచ్చదు కదా. సో ఆవిడైతే అలాగా సిరిని నామినేట్ చేశారు. అండ్ ఆర్జే కాజల్ని నామినేట్ చేసిన విధానం నాకు మళ్ళీ నచ్చలేదు. ఆర్జే కాజల్ మళ్ళీ సేమ్ అందరూ కూడా ఆర్జే కాజల్ బిగ్ బాస్ నవ్వులి తినేసింది, అందుకే నేను తనని తీసేస్తున్నాను ఇక్కడి నుంచి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అందరూ కూడా. బట్ అది కూడా నాకు నచ్చలేదు ఆర్జే కాజల్ని ఆవిడ కూడా నామినేట్ చేయడం. అండ్ నెక్స్ట్ లోబో వచ్చేసి ప్రియాని, అంటే లైక్ ఆర్టిస్ట్ ప్రియా గారిని అండ్ యాంకర్ రవి గారిని నామినేట్ చేశారు. బట్ లోబో కూడా అంత మంచి ఎంటర్టైన్ చేస్తూ ఈవెన్ ఆ డస్ట్బిన్ పిక్ చేయడానికి నామినేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మంచిగా ఎంటర్టైన్ చేశారు అందరినీ కూడా. బట్ ఆ యాటిట్యూడ్ చూపిస్తున్నారు ప్రియా గారు రవి గారు, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని అన్నారు. బట్ నాకైతే ఏం కనిపించలేదు అందులో. అండ్ రవి ఎందుకు నామినేట్ చేశారంటే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావు యాపిల్ తింటున్నప్పుడు, అందుకే నామినేట్ చేశాను అన్నట్టుగా మాట్లాడారు. ఏమో నాకైతే ఏమనిపించలేదు. ఆయన చాలా యాటిట్యూడ్గా చెప్పాడు అది చెప్పేటప్పుడు. బట్ వాళ్ళని యాటిట్యూడ్ అంటాడు, బట్ వాళ్ళైతే చాలా కూల్గా ప్లెజెంట్గా తీసుకున్నారు. వాళ్ళకి ఏమనిపించలేదేమో, నాకైతే మాత్రం బాగా కాలింది. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న రీజన్, వితౌట్ రీజన్ నామినేట్ ఎవరినో కొంచెం చెయ్యాలి, వీళ్ళని చేసేద్దాం అన్నట్టుగా చేసినట్టు అనిపించింది. బట్ ఎవరికి ఇది విషయం అంత ఎక్కదు, ఎందుకంటే ఆయన ఉండే విధానం అలాంటిది అనమాట. లోబో గారు కొంచెం జోవియల్గా హుషారుగా ఉండడం వల్ల ఇది పెద్ద ఎవరికి కనిపించదు. బట్ ఓకే, నాకు కూడా కనిపించబోదు, రిపీటెడ్గా చూడడం వల్ల నాకు కూడా అనిపించింది అనమాట. తిన సీరియస్గానే అన్నారు, బట్ వాళ్ళు సిల్లీగా తీసుకున్నారు అని అనిపించింది. ఓకే. అండ్ నెక్స్ట్ మానస్ టర్న్ వచ్చింది. మానస్ చాలా సైలెంట్ అనుకున్నాం, కానీ అప్పుడైతే కొంచెం మాట్లాడాడు అనిపించింది. విశ్వ అండ్ సరయుని తనైతే అక్కడ నామినేట్ చేశారు. విశ్వని వచ్చేసి సేమ్ అదే, నేను మాట్లాడలేదు, ఓకే మరి నువ్వేం చేసావు మాట్లాడకుండా అన్నట్టుగా మాట్లాడారు. బట్ విశ్వ అక్కడ ట్రైడ్ అంట, బట్ సమ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల విశ్వాన్ని నామినేట్ చేశారు. అండ్ సరియు వచ్చేసి మింగిది అవ్వలేదు, ఎక్కువగా తనతో కలిసి అవ్వలేదు, లైక్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు. సో నేను సరియుని నామినేట్ చేస్తున్నాను. అండ్ సరియుని ఇంటరాక్ట్ అవ్వలేదని కాదు, సారీ సమ్ అక్కడ వచ్చినాక ఫైవ్ మెంబర్స్ వచ్చినాక టాస్క్ ఏదో ఇచ్చారు కదా. సో వాళ్ళు అప్పుడు డై ఏదో రోల్ చేశారు. డై రోల్ చేసినప్పుడు చాలా తెలుగుగా ఆడాడు, విన్ అయ్యాడు కదా. సో విన్ అయినప్పుడు తను సరియు అందంట చాలా ట్రిక్గా ప్లే చేశాడు, బాగా ప్లే చేశాడు అని ఒక కాంప్లిమెంట్ ఇస్తే మన మానస్ వచ్చేసి కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. బట్ అక్కడ సరియు చాలా మెచ్యూర్డ్గా బాగా రియాక్ట్ అయ్యింది అనిపించింది. ఓకే థ్యాంక్ యూ అన్నట్టుగా కూల్గా రియాక్ట్ అయింది. బట్ అది నాకు బాగా నచ్చింది. ఓకే ఫైన్. సరియుని మానస్ నామినేట్ చేయడం, ఆ రీజన్ చెప్పడం నాకు నచ్చలేదు. మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నో వరీస్. అండ్ నెక్స్ట్ సిరి టర్న్ వచ్చింది. సిరి వచ్చేసి హమీదా అండ్ ప్రియా గారిని నామినేట్ చేసింది. హమీదాని ఎందుకు నామినేట్ చేసింది అంటే లైక్ తను కూడా ఎక్కువ ఇదిగా అనిపించలేదంట. అండ్ ప్రియా గారిని కూడా సేమ్ ఆవిడ చెప్పిన రీజనే ఈవిడ కూడా చెప్పింది, నాకు బెడ్ షేరింగ్ బాగా క్లోజ్, బట్ స్టిల్ క్లోజ్గా అనిపించట్లేదు, నేను ఫీల్ అవ్వట్లేదు అలాగా అని చెప్పేసి నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ లహరి వచ్చేసి హమీదాని తిరిగి నామినేట్ చేసింది. ఎందుకంటే హమీద లహరిని నామినేట్ చేసింది. నేనైతే లహరి అన్నారు, నేనైతే యాటిట్యూడ్గా ఏం చూపించలేదు, బట్ నువ్వే నాకు అలా అనిపించావు అన్నట్టుగా మాట్లాడారు. అండ్ లహరి మళ్ళీ ఆర్జే కాజల్ని మళ్ళీ అదే రీజన్తో నామినేట్ చేశారనమాట. స్ట్రాంగ్ కంటెస్టెంట్, నాకు నువ్వే స్ట్రాంగ్ అనిపిస్తున్నావు అని అనిపిస్తుంది. అంటే తను అంత స్ట్రాంగ్ అని మనకు చెప్తుంది అనుకోవాలా, లేకపోతే ఏంటి ఏమో, నాకైతే రీజన్ బాగా నచ్చలేదు. ఓకే ఫైన్. అండ్ ఫైనల్గా మనకి కాజల్ వచ్చేసి సరయుని అండ్ ఉమాదేవి గారిని నామినేట్ చేశారు. కాజల్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న నా డ్రీమ్ ఇది వచ్చేసి, ఆబ్వియస్గా ఎవరైనా ఎగ్జైట్ అవుతారు కదా అని చెప్పేసి చెప్పింది. ఆబ్వియస్గా మనం చిన్న అట్లకి కొన్ని డేస్ నుంచి కావాలని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఏమైనా డ్రెస్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఉంటేనే కొనిస్తే కొన్ని డేస్కి ఆబ్వియస్గా మనం కూడా ఎగ్జైట్ అవుతాం కదా. అలానే ఆవిడ చాలా ఇయర్స్ నుంచి ఒక డ్రీమ్ని పెట్టుకుని హౌస్లోకి వస్తే చాలా ఎగ్జైట్ అవుతుంది. అది ఏమీ నాకు తప్పు అనిపించలేదు, ఇంకా తక్కువ ఎగ్జైట్ అయిందని చెప్పుకోవాలి నాకైతే అనిపించింది, ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అవ్వచ్చు. అండ్ ఆవిడ సరయుని అండ్ ఉమా గారిని నామినేట్ చేశారు కొంచెం అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే లైక్ జెస్సీ వచ్చేసి కొంచెం ఎమోషనల్ అవ్వడంతో మనం విజయ్ సన్నీ కానీ లోబో కానీ రవి కానీ చాలా బాగా చేశారనమాట. లైక్ ఏం కాదు, ఏం వర్రీ అవ్వద్దు, మేము కూడా మీతో ఈక్వల్గానే ఉన్నాము, అలా ఏం తీసుకోవద్దు, లెట్స్ మూవ్ ఆన్ అని చెప్పేసి బాగా మోటివేట్ చేశారు వాళ్ళని. కానీ అక్కడ విజయ్ సన్నీ అయితే మనకు ఒక డైలాగ్ వేసిండు, లోబో కళ్ళలోకి మాత్రం చూడక మళ్ళీ నామినేట్ చేసి పాడేస్తాడు అని చెప్పేసి ఒక చిన్న జోక్ అయితే వేసాడు. బాగా నవ్వొచ్చింది కదా, మీకు కూడా, నాకైతే నవ్వొచ్చింది. మరి ఇది ఈరోజు అయితే. అండ్ ఫైనల్గా నామినేట్ అయిన వాళ్ళు ఎవరు అంటే రవి, మానస్, సరియు, కాజల్, హమీదా అండ్ జశ్వంత్, వీళ్ళైతే మనకి నామినేట్ అయ్యారు. ఈ వీక్ ఎలిమినేట్ ఎవరవుతారు అని చెప్పేసి చూద్దాం.
ఎలిమినేట్ అయినా మళ్ళీ మనకు వైల్డ్ కార్డ్స్లోంచి రావచ్చు రాకపోవచ్చు వాళ్ళు. సో చూద్దాం ఎవరు ఏంటి అని చెప్పేసి. నేనైతే ఈ రివ్యూ అంతా కూడా లైక్ కంప్లీట్గా నేను ఆ డేని చూసి మాత్రమే ఇచ్చాను. అంటే లైక్ నాకు వీళ్ళంటే ఇష్టం కోపం అలా ఏం తీసుకోలేదు. అండ్ మీరు కూడా అలానే చూస్తారని అనుకున్నాను. అంటే లైక్ వీళ్ళు ఎలా ఆడారు, గేమ్ ఎలా ఆడారు ఏంటి అని చెప్పేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నెక్స్ట్ డే కోసం ఏం జరుగుతుంది అని చెప్పేసి వెయిట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ రివ్యూ కోసం కూడా మీరు కూడా వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.